చపాతీ రోటీ కాకుండా సంతృప్తిగా రైస్ కూడా తినవచ్చు. డాక్టర్ రైస్, షుగర్ ఫ్రీ రైస్, డాక్టర్ రైస్, డయాబెటిక్ రైస్, షుగర్ పెంచని బియ్యం, డాక్టర్ రైస్. ప్రస్తుతం మనం సూదిరెడ్డిపల్లిలో స్టేషన్ ఇంటి వద్ద ఉన్నాము. ఇక్కడే మొన్నటి రోజున అత్యంత కిరాతకంగా కత్తులతో దాడి చేసి బండరాలతో మోది కాలు నరికి ఊరేగింపుగా చేసినటువంటి ఘటన, అత్యంత విషాదకరమైనటువంటి ఘటన సూదేపల్లి గ్రామంలో చోటు చేసుకుంది. ఇది శేషన్న ఇల్లు. శేషన్న ఇంటి వద్ద ఉన్నాం. శేషన్న ఇంటి కుటుంబ సభ్యులు ఏమనుకుంటున్నారో ఒకసారి చూద్దాం. అన్నా, ఒక్కసారి బయటికి రావా? జస్ట్ 1 మినిట్. అయితే వాళ్ళు ఎవరు మాట్లాడలేనటువంటి పరిస్థితుల్లో ఉంది. అత్యంత బాధలో ఉన్నట్టు మనకు తెలుస్తుంది. కుటుంబ సభ్యులంతా కూడా ఇంట్లో ఉన్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ప్రత్యక్ష సాక్షులు చెప్పినట్టు చూసినట్లయితే ఈ ఇంటిపైన దాడి చేశారు. మొదటి రోజు ఉదయం ఘర్షణ జరిగిన రోజు ఈ బండరాళ్లతో మోది ఇక్కడ ఉన్నటువంటి ఇల్లు డోరు పగలగొట్టి దాడి చేసి కిరాతకంగా హత్య చేశారని నిన్నటి రోజున చెప్తున్నటువంటి పరిస్థితి అయితే మనకు స్పష్టంగా కనిపించింది. బాధితులు ఒకటే చెప్తున్నారు. శేషన్న అనేటువంటి వ్యక్తి అమాయకుడు. గొడవ జరిగిన తర్వాత మొదటి రోజు పోలీస్ స్టేషన్కి వెళ్ళాము. పోలీసులకి ఫిర్యాదు చేశాము. అక్కడ మా మీద దాడి జరిగింది, థ్రెట్ ఉంది, కాపాడని అడిగిన పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. అయితే తిరిగి సాయంత్రం రావాలని పోలీసులు చెప్పారని కుటుంబ సభ్యులు చెప్పేటువంటి పరిస్థితి. అయితే ఆ రోజు రాత్రే అత్యంత దారుణంగా హత్య చేసినటువంటి ఘటన వెలుగులోకి వచ్చింది. అయితే కాలు నరికి ఊరేగింపు చేశారు. అవి పక్కనే ఉన్నటువంటి ఇంట్లో, అంటే ఉదయం జరిగినటువంటి ఘర్షణ ఈ ఇంటి వద్ద జరిగితే మళ్ళీ రాత్రికి ఏదైనా ప్రమాదం జరగవచ్చు, గొడవ జరగవచ్చు అనేటువంటి అనుమానం వచ్చి తన కూతురు, కుటుంబ సభ్యులు, శేషన్నను, ఫ్యామిలీని అంతా కూడా కూతురింటి దగ్గర తీసుకెళ్ళినటువంటి ఘటన ఉంది. అయినా అక్కడే దాడి చేసి అత్యంత కిరాతకంగా నరికి చెప్పినటువంటి ఘటన ఉంది. సూదిరెడ్డిపల్లెలో శేషన్న హత్య తర్వాత ఉత్కంఠ వాతావరణం కొనసాగుతుంది. అయితే హత్య జరిగిన తర్వాత కాళ్ళు నరికి ఊరేగింపుగా ఈ రోడ్డు గుండానే చేసినటువంటి వెళ్ళిపోయినటువంటి ఘటన కనిపిస్తుంది. అయితే మనం ఈ ఊర్లో పికెటింగ్ నిర్వహిస్తున్నారు. ఏంటి ఎటువంటి సిచ్యువేషన్ ఉందని మాట్లాడడానికి కొంతమంది పోలీసు అధికారులు. సార్ చెప్పండి, ఎందుకు ఇక్కడ పికెటింగ్ నిర్వహించాల్సిన పరిస్థితి? నిన్న జరిగిన ఇష్యూ కోసం ఇక్కడ పికెట్ పెట్టినారు మా ఆఫీసర్స్. దానికోసం మళ్ళీ ఏమైనా ఇష్యూ జరగకుండా ఇక్కడ పికెట్ చేసినారు. ప్రజెంట్ ఎలాంటి పరిస్థితి ఉంది సార్ ఈ ఊళ్ళో? ప్రజెంట్ ఇప్పుడు ఏమీ లేదు, సిచ్యువేషన్ అయితే క్లియర్గానే ఉంది. వీళ్ళకి ఏమన్నా బ్యాక్గ్రౌండ్స్ ఏమైనా ఉన్నాయా సార్? అటాడు ఏం లేవు, బ్యాక్గ్రౌండ్స్ అటాడు ఏం లేవు, క్లియర్గానే ఉంది. ఏమన్నా జరిగే ఛాన్స్ ఏమైనా ఉందా? అటువంటిది ఏం లేదు. చూసుకుని హత్య జరిగిన తర్వాత రెండు ఫ్యామిలీల మధ్యన జరిగినటువంటి గొడవ వ్యక్తిగత కారణాల ద్వారా జరిగింది. అయితే ఈ ముందస్తు భద్రత ఏర్పాటు చేస్తున్నాం. ఇక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్స్ ఎప్పుడైనా ఏమైనా జరగచ్చు అనేటువంటి అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు పోలీసులు. అయితే ఈ వీధి గుండానే కాలు నరికిన తర్వాత ఊరేగింపుగా తీసుకుపోయినట్టు మనకు స్పష్టంగా తెలిసినటువంటి అంశము. అయితే ఈ ఘటన అత్యంత కిరాతకంగా, ఇప్పటి వరకు చాలా క్రైమ్స్ చూసాం, మనం విన్నాం కూడా. ఏ సందర్భంలో అయినా సరే ఒక వ్యక్తిని హత్య చేసిన తర్వాత తల నరికి తీసుకుపోయి పోలీస్ స్టేషన్లో లొంగిపోయినటువంటి వ్యక్తులను చూసాం. అదే సందర్భంలోనే కొంతమంది తల మొండెం, కాళ్ళు వేరు చేసి ఇతర ప్రాంతాల్లో పారవేసినటువంటి ఘటన చూసాం. కానీ ఈ హత్య కేసులో మాత్రం కాలు నరికి చేతిలో పట్టుకొని బైక్ మీద వెళ్తూ ఊరేగింపుగా తీసుకున్నటువంటి అత్యంత కిరాతకమైనటువంటి ఘటన సూదేపల్లిలో జరిగింది. ఇక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా, గొడవలు జరగకుండా ఉండేందుకు పోలీసులు ముందస్తు భద్రతా ఏర్పాట్లు కూడా చేసినటువంటి పరిస్థితి అయితే స్పష్టంగా కనిపిస్తుంది. విడుదల చంద్రశేఖర్తో హుసేన్ ఆర్టీవీ, కర్నూలు. ఇండియా పాకిస్తాన్ తాజా అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.